యెహోవా నా మొరను వినియున్నాడు, నా విన్నపమును ఆలకించి ఉన్నాడని, దాని ద్వారా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మరి మన యొక్క విన్నపమును, మన యొక్క విజ్ఞాపన కూడా వినివాడుగా ఉన్న దేవునికి మనం మొరపెట్టినట్టయితే, మనము కూడా ఆ విధంగా నా మొరను ఆలకించి ఉన్న దేవా నీకు వందనములని ఆయన ప్రేమించు వారిగా ఉంటాం. కాబట్టి ఆయనకు మొరపెట్టి ఆయనకి మన విన్నపములు తెలియచేసినట్టయితే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన మొరను విని మన విన్నపములకు సమాధానాన్ని దయచేసేవాడిగా ఉన్నాడు. నేను కూడా మరి దావీదు వలె నా మొరను ఆలకించినందుకు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని తెలియచేసేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని వేడుకుందాము, మన విజ్ఞాపన ఆయన చెంత ఉంచుదాం.